Hello, this is Dr. Tejas, orthosurgeon and diabetologist, joint spine and trauma specialist. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు చేయవలసినవి చేయకూడదు. ఫ్రాక్చర్ అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. చాలామందికి బోన్స్ వీక్ ఉండడం వల్లనో, లేదంటే బలమైన దెబ్బలు తగలడం కారణంగానో, లేదంటే కొన్ని సమస్యల వల్లనో, లేదంటే ఉన్న కణతి ఎముకలో పెరగడం వల్ల ఫ్రాక్చర్స్ అనేవి జరగవచ్చు. ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు చేయగలిగింది చేయకూడనివి కొన్ని దాన్ని ఉన్న కండిషన్ని కొంచెం వర్జన్ కాకుండా చూసే థింగ్స్ మనం ఇవాళ చూద్దాం. సో ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా చేయవలసింది ఏంటంటే, మనిషికి ఫ్రాక్చర్ జరిగినప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది. సో బీపీ ఒకసారి చెక్ చేయించండి దగ్గర. ఎక్సెసివ్ బ్లడ్ పోతుంది అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి సలైన్ పెట్టించాలి. రెండోది, ఒకవేళ చిన్న ఎముకలకి అయితే ఇమ్మీడియట్గా పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఒక కర్రను లేదంటే ఒక కార్డ్బోర్డు పెట్టి ఒక బ్యాండేజ్ పెట్టేవారు. యాక్చువల్లీ దాని లాజిక్ ఏంటంటే అది స్ప్లింటింగ్ అంటారు. బోన్ని కదలకుండా అదే ప్లేస్లో పెట్టడం అన్నమాట. అలా పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే బ్లడ్ లాస్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే ఆ ఫ్రాక్చర్ అయిన ఎండ్స్ దూరం వెళ్ళిపోకుండా దగ్గరలో ఉండి చుట్టుపక్కల టిష్యూస్ని కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి, వెయిన్స్ని కానివ్వండి డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. సో స్ప్లింటింగ్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు ఎవరైనా సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే రోడ్డు మీద ఎవరైనా కానివ్వండి బైక్ నుంచి కింద పడ్డారు, లేదంటే యాక్సిడెంట్ అయింది, ఒక్కొక్కర బ్లీడింగ్ అవుతుంది, లేదంటే ఫ్రాక్చర్ అయింది, కాలు వాచింది, ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా మీరు చేయగలిగింది ఏంటంటే అఫెక్టెడ్ పార్ట్ని కదిలించడం నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే రెండు చేతులు సమంగా పెట్టాలి. పెట్టి ఫ్రాక్చర్ పైన ఫ్రాక్చర్ కింద సమాంతరంగా లేపాలి పైకి కదిలించేటప్పుడు. అలా చేస్తే ఫ్రాక్చర్ జరిగిన వాళ్ళకి నొప్పి చాలా తక్కువ కదిలిస్తుంది. నొప్పి ఉంటుంది, బట్ అలా ఇలా కదిలేసి ఇంకా డ్యామేజ్ చేయకుండా దాన్ని ఒక పద్ధతిలో పట్టింది. వెంటనే ఒక కార్డ్బోర్డ్ పీస్ కానీ 4-5 లేయర్స్ ఆఫ్ కార్డ్బోర్డ్ కానీ పెట్టేసి ఆ కాలు కింద కానీ ఆ చేయి కింద కానీ బ్యాండేజ్ పట్టు పెట్టి టైట్గా, మరీ టైట్గా కాదు, కొంచెం టైట్గా పెట్టి కట్టేసి వెంటనే అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇకపోతే చాలామంది ఏం చేస్తారు తప్పు, ఇది ఘోరమైన తప్పు ఏంటంటే మసాజ్లని నాటు వైద్యం అని చెప్పి ఆ ఫ్రాక్చర్ అయిన పార్ట్ని విపరీతంగా రుద్దేస్తారు. ఆ రుద్దడం మూలంగా చాలా డేంజర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆ ఫ్రాక్చర్ ఎండ్స్ కనుక షార్ప్గా ఉన్నట్టయితే అది సరౌండింగ్ టిష్యూస్ని కోసేస్తుంది. కోసి ఆ ఇంజురీని మరింత ఎక్కువ చేస్తుంది. ఇదే కాకుండా టిష్యూ లోపల ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని ఈ మసాజ్ అనేది విపరీతంగా పెంచేస్తుంది. పెంచేసి రక్త సరఫరా కూడా అందకుండా చేస్తుంది అన్నమాట, ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల. దాని తర్వాత కంపార్ట్మెంట్ సిండ్రోమ్కి దారితీస్తుంది. కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే కాలుకి ఉన్న ప్రెషర్ ఎక్కువైపోయి రక్త సరఫరా ఆగిపోయి కాలు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీని తర్వాత మీరు వింటూ ఉంటారు కదా, సెప్టిక్ అయి కాలు తీసేశారు, చేయి తీసేశారు, ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఇలా కంపార్ట్మెంట్ సిండ్రోమ్లో జరుగుతాయి. చైన్ పడుతుంది, సెప్టిక్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ నాటు వైద్యం పేరుతో చేసే మసాజెస్ని మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మూడోది, ఫ్రాక్చర్లో 2 రకాలు ఉంటాయి, ఓపెన్, క్లోజ్డ్. ఓపెన్ అంటే బ్లీడింగ్, ఫ్రాక్చర్ సైడ్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటే నేను ఓపెన్ ఫ్రాక్చర్ అంటాను. క్లోజ్డ్ అంటే లేదు, స్కిన్ ఇంటాక్ట్ ఉంది, ఒకవేళ బ్లీడింగ్ జరిగినా అది లోపలే జరుగుతుంది, దాన్ని క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటారు. సో ఇది నిర్ధారించుకోండి, ఓపెన్ ఫ్రాక్చర్, క్లోజ్ ఫ్రాక్చర్. ఏదేమైనప్పటికీ ఈ స్ప్లింటింగ్ ఇంతకుముందు నేను చెప్పిన టెక్నిక్ ఉంది కదా, సమాంతరంగా కాళ్ళని పట్టుకుని లేపి కార్డ్బోర్డ్ పెట్టి బ్యాండేజ్ కట్టి వెంటనే హాస్పిటల్కి తరలించడం. ఓపెన్ ఫ్రాక్చర్కి క్లోజ్ ఫ్రాక్చర్కి ఈ విషయంలో తేడా ఏంటంటే బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు దాన్ని మీరు బీపీ డౌన్ అవ్వకుండా ఫస్ట్ పేషెంట్కి ఒక ఓఆర్ఎస్ లేదంటే సెలైన్ ఎక్కించగలిగితే ఇమీడియట్గా సెలైన్ ఎక్కించి తర్వాత షిఫ్ట్ చేయవచ్చు. అండ్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఇంకో ఇది ఏంటంటే ఆ కాలుని వేలాడదీయండి. ఆ కాలుని కానీ చేతులు కానీ వేలాడదీస్తూ ఉంటే నేను చెప్పిన కంపార్ట్మెంట్ ప్రెషర్ ఎక్కువ అవడమే కాకుండా రక్త సరఫరాలో బాగా ఇబ్బంది అవుతుంది. సో వాపు కూడా బాగా పెరిగిపోతుంది. సో వేలాడ తీయడం అనేది చేయకూడదు.
ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి దాని మీద ఎత్తు పెట్టి ఇంకా ఆపోజిట్ చేయాలి. ఒక ఎత్తు పెట్టాలి, చేతి కింద కానీ కాలు కింద కానీ ఒక దీనిలో, లేదంటే ఇంకేదన్నా సాఫ్ట్ వస్తువులు ఎత్తులా పెట్టి షిఫ్ట్ చేయండి. ఇంకా ఫ్రాక్చర్ అయినప్పుడు పేషెంట్ కాన్షియస్లో ఉన్నాడా కాన్షియస్లో లేడా అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రాక్చర్ ఉన్నప్పుడు చాలా వరకు హెడ్ ఇంజురీ కూడా ఉంటుంది. పర్సన్ కాన్షియస్ ఉన్నాడు అంటే వెంటనే నడిపేయడానికి ట్రై చేయండి. కాల్ ఫ్రాక్చర్ అయితే లేదంటే చేయి ఫ్రాక్చర్ అయితే కదిలించడానికి ట్రై చేయండి. కదిలించేటైతే కనుక ఓన్లీ స్ప్లింటింగ్ కోసమే కదిలించండి. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కదిలించేసేసి ఇంకా నొప్పి అది కాకుండా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మనం వాళ్ళకి సహకరించాలి. చూశారు కదా ఈ వీడియో. సో ఇది మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. వాళ్ళకి ఎప్పుడో ఒక పని వస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.